పాప్కార్న్ చేద్దామని ప్రయోగం చేస్తే లాస్ట్ కి అది మాడి మసైంది. హలో మాయా, వెల్కమ్ టు వియర్ బ్యాచులర్స్. ఈ రోజు సాయంత్రం కాలేజ్ అవ్వగానే నేను మా మాయగోళ్ళు సరదాగా రీల్ చేద్దామని బయలుదేరిపోయాం. మాతో పాటు ఎదలు కూడా వచ్చారు. ప్రతి గ్యాంగ్ లో ఎవరున్నా లేకపోయినా కమిడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. మా బ్యాచ్ లో మాత్రం అది ఈలే. మా మాయగోడు రీల్ చేస్తుంటే దగ్గర ట్రోల్ చేస్తున్నారు. రీల్ అయిపోయి సాయంత్రం అయిపోయింది, రూమ్ కి తెప్పేసాం. అలా హెయిర్ కట్ చేయించుకుందామని చక్కెరలు కొట్టుకుని చీరపళ్ళు వస్తాం. ఇక్కడికి వచ్చాక మన బాబాయ్ షాప్ తీయలేదు. అదే ఒకసారి మేము రూమ్ కి రిటర్న్ అయిపోయాం. ఇంతవరకు వచ్చి కాడికి వెళ్ళిపోవడం ఎందుకని వెళ్ళే దారిలో విట్రి బజార్ దగ్గర బ్రేక్ వేసాం. ఇంకా లేక లోపలికి వెళ్ళిపోయి ఏం కొనాలో తెలియక సీరియస్ గా విట్రి బజార్ అంతా 10 రౌండ్లు వేస్తాం. మా ఈశాని అయితే వీడియో తీస్తున్నాను తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా పాప్కార్న్ తీసుకుందాం డిసైడ్ అయ్యాం. అందులో చీజ్ ఒకటి బటర్ ఒకటి తీసుకొని అలా కాసేపు ఈశానితో సరదాగా ఆడుకొని సైలెంట్ గా రూమ్ కి రిటర్న్ అయిపోయాం. ఆ రూమ్ లో గ్యాస్ అయిపోయిందని సామాన్ పెట్టుకుని తమ్ముడాలు రూమ్ కి వస్తాం పాప్కార్న్ చేయడానికి. మాకు ఒక్కరు విజిల్స్ రావట్లేదని రైస్ పెట్టుకుని గిన్నెలో చేసాము. అయిన తర్వాత చూస్తే పాప్కార్న్ మాడి మసి అయిపోయింది. మాడిన పాప్కార్న్ కనీసం తినలేకపోయాం. ఈ రోజు ఎలాగైనా పాప్కార్న్ తినాలని పట్టుదలతో ఈసారి ఏదైతే అయిందని ఆ పాడైపోయిన కుక్కర్ తెస్తాము. ఈసారి కూడా ఎక్కడ దెబ్బేద్దని చాలా భయపడ్డాను. ఈసారి మాత్రం మంచిగా వచ్చింది. పాప్కార్న్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మనం ప్లేట్లు వేసుకొని లాగించడం మొదలెట్టాం. మామూలు పాప్కార్న్ లో కూడా ఉప్పు కారం వేసి పాప్కార్న్ కూడా ఫ్లేవర్ లో మార్చారు. ఈ రోజు అలా ముగించాం. మీరు మాత్రం మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.